హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, ఈరోజు టాపిక్ యాక్సెప్టెన్స్. సో, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారున్నారు. హలో సార్. హాయ్. సో, యాక్సెప్టెన్స్ గురించి ఈరోజు టాపిక్. సో, నా డౌట్ ఏంటంటే నార్మల్‌గా జనరల్‌గా చాలామంది చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు. యాక్సెప్ట్ చేయాలి లైఫ్‌ని అని పెద్దలు చెప్తుంటారు చిన్నవాళ్ళకి. లేదంటే లైక్ నార్మల్‌గా కోట్స్ చూస్తుంటాం ఫోన్‌లో గాని. సో, స్టిల్ చాలామంది యాక్సెప్ట్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఇబ్బందవుతుంది. అసలు యాక్సెప్ట్ చేయలేరు. హ్మ్. కారణం ఏమై ఉంటుందంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న విషయం. హ్మ్. జనరల్లీ ఏంటంటే నాకు ఇద్దరు పాపలున్నారు. హ్మ్. పెద్దమ్మాయి అంటే వాళ్ళ అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట. హ్మ్. ఓకే. చిన్నమ్మాయి కూడా ఇష్టమే. బట్ ఏంటంటే పెద్దమ్మాయిని చూసేటప్పటికి ఒక్కలాంటి ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, పాప అసలు నువ్వు యూ ఆర్ యూనిక్ అంటది. చాలా బాగుంటావు అంటది. ముద్దు పెట్టుకుంటది, ఎత్తుకుంటుంది అంతా చేస్తది. మా హ్మ్. పెద్ద పాపని. చిన్న పాపని బాగున్నావా అని నార్మల్‌గా అంటుంది. హ్మ్. తనకి డబ్బులిస్తది, తినకి డబ్బులిస్తది. తనకి గిఫ్ట్స్ ఇస్తది, తినకి గిఫ్ట్స్ ఇస్తది. అవును. కానీ ఈ పాప మాట్లాడేటప్పటికి "ఏరా బాగున్నావా చిట్టి" అది ఇది అంటుంది చిన్న పాపని. పెద్ద పాప అనేటప్పటికి "యూ ఆర్ బ్యూటిఫుల్. యూ ఆర్ యంగ్ అసలు నాకు నువ్వు మాట్లాడితే ఎంత ఆనందం వస్తదో, అంత ఆనందం వస్తదో" అంటది హ్మ్. యాక్చువల్‌గా. దానివల్ల యాస్ ఎ ఫాదర్‌గా నాకెలా ఉంటది ఫీలింగ్ జనరల్లీ చిన్న పాపని ఎందుకిలా చూస్తది? పెద్దమ్మాయిని ఎందుకిలా చూస్తది? అని వస్తది గదా! అవును. జనరల్లీ. కొంచెం పార్షియాలిటీగా కొంచెం చూస్తుంది అనేది వస్తది అవును. గదా! అలాంటి పార్షియాలిటీ చూసిన దాని వల్ల నేను ఎన్నో సార్లు చాలా కోపంగా రియాక్ట్ అయ్యి, అంటే దాన్ని నా మనసులో పెట్టుకొని, హుహు. ఆమెతో లేనిపోని కాన్‌ఫ్లిక్ట్స్ అని చాలా సార్లు జరిగినాయి. అంటే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఓకే. ఆమె మీద కోపం వచ్చి ఔట్ బర్స్ట్ అయ్యి, హ్మ్. ఆమెతో గొడవ పెట్టుకున్న సందర్భాలు 1, 2 ఉన్నాయి. హ్మ్. అయితే నాకిక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఆమె అంతే. ఓకే. ఓకే. హ్మ్. అంటే వాళ్ళ నేచర్. అమ్మ అంతే. అవును. ఆమె నేచర్ అంతే. బేసిక్ నేచర్ అది. ఆమెకి ఎందుకు ఒకళ్ళు నచ్చారు అనేది నాకు తెలీదు. తెలియదు. నా పెద్ద పాపలో నచ్చిందేంటి? నా చిన్న పాప అంత నచ్చకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలీదు. ఓకే. వాళ్ళకి ఆ పెద్దమ్మాయి నచ్చింది. ఓకే. వాళ్ళు వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు ఎత్తుకుంటారు. ఆళ్ళ అమ్మమ్మగా ఆమె ఎత్తుకుంటది. ముద్దు అవును. పెట్టుకుంటది. కానీ యాస్ ఎ ఫాదర్‌గా ఎందుకు పార్షియాలిటీ చూస్తుంది అని నేను చాలా సార్లు హ్మ్. అది మైండ్‌లో పెట్టుకున్నంత కాలం నాకు చాలా కోపమొచ్చి, హ్మ్. ఆమెను అనవసరంగా ఆమెతో గొడవలు పెట్టుకొని కాన్‌ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ హ్మ్. నా మెంటల్ పీస్ మొత్తం పోయింది. ఓకే. సో, ఇప్పుడు నాకనిపిస్తుందేంటంటే, అది యాక్సెప్ట్ చేసేసాననుకోండి. ఓకే. అంటే ఆమె అంతే ఇంక. ఓకే. ఆమె నేచర్ అంతే. మారితే మారొచ్చు, మారకపోతే మారకపోవచ్చు. ఓకే. మన చేతుల్లో లేదు. అది మన చేతుల్లో లేదు. ఓకే. అవి వదిలేస్తే ప్రశాంతంగా ఉంటానా లేదా నేను? ఆఫ్ ఆఫ్ కోర్స్. దట్స్ ఇట్. హ్మ్. సో, థిస్ ఈస్ ద వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ మై ప్రాక్టికల్ లైఫ్ అనమాట. ఓకే. చాలా సార్లు మనకి కోపం రావటానికి, చాలా సార్లు మనకి విపరీతమైన నిరాశ రావటానికి, సాడ్‌నెస్ రావటానికి, హ్మ్. చాలా సార్లు విపరీతంగా మనం ఔట్ బర్స్ట్ అవ్వటానికి, మనం లాస్ ఆఫ్ బాలన్స్ అయిపోవటానికి కారణం ఏంటంటే, కొన్ని పరిస్థితుల్ని, లేదా కొన్ని వ్యక్తులని, కొంతమంది వ్యక్తుల్ని, హ్మ్. లేపోతే గతాన్ని, లేపోతే మనకు నచ్చని వాటిని, నచ్చని విషయాల్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటమేమో ఒకసారి మనం ఆలోచిస్తే ఇట్స్ బెటర్ అన్నమాట ఓకే. యాక్చువల్‌గా. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నార్మల్‌గా యాక్సెప్టెన్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు హ్మ్. చెప్తున్నారు. సో, యాక్సెప్ట్ ఎందుకు చేయాలి? చేస్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే. అసలు ఎందుకు చేయట్లేదు యాక్సెప్టెన్స్ అనేది హ్మ్. జనరల్లీ? ఓకే. 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 ఇప్పుడు మీ కాంటెక్స్ట్‌లోకొస్తే మీ లైఫ్‌లో హ్మ్. చాలా విషయాలు మీకు నచ్చనివి జరిగినియి. అవును. ఓకే. హ్మ్. సో, అవి కొన్ని చెప్పగలిగేవి ఉంటాయి. చెప్పలేనివి గూడా ఉంటాయి. అవును. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మై లైఫ్‌లో ఏంటంటే, ఇప్పుడు మనందరి లైఫ్‌లో కొన్ని డిజార్డర్స్ ఉండొచ్చు. హ్మ్. డిసీజెస్ ఉండొచ్చు. ఓకే. సో, అవి మనకు నచ్చవు బేసికల్లీ. కానీ తప్పని పరిస్థితి. దాన్ని ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సింది మనం. అంతే గదా! ఇప్పుడు నా లైఫ్‌లో ఏంటంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది. జీవీకే మాల్ దగ్గరికెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. హ్మ్. యాక్సిడెంట్ అయినప్పుడు నేను అప్పటిదాకా చాలా హెల్తీగా ఉన్నా. ఓకే. 33, 34 ఆ టైంలో చాలా హెల్తీగా ఉన్నా. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు 2 పళ్ళు ఇరిగిపోయినాయి. నాకిక్కడ కన్ను పోయే పరిస్థితి. నాకు కొంచెం ప్లాస్టిక్ సర్జరీ అయింది. నాకు రూట్ కెనాల్ అయింది. నాకు కాలుకి సంబంధించి కొంచెం సర్జరీ అయింది. సో, అన్ని సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి నా లైఫ్‌లో. హ్మ్. సో, నేనెప్పుడైనా కాలుకి సంబంధించిన నొప్పొచ్చినా, కన్నుకి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చినా, పంటికి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చినా, నేనెప్పుడన్నా ట్రీట్‌మెంట్‌కెళ్ళాల్సొచ్చినా నాకేం గుర్తొస్తది? అవును. యాక్సిడెంటే యాక్సిడెంట్ గుర్తొస్తది. ఈ గుర్తొస్తది. యాక్సిడెంట్ గనుక అవ్వకపోతే నా జీవితానికి ఇంత దరిద్రం ఉండేది గాదు గదా! ఉండేది అనే కాదు. ఫీలింగొస్తది. అంతే గదా! అందరికి సో, ప్రతిసారి పెయిన్‌ఫుల్లే. అవును. పెయిన్‌ఫుల్ గతం తలుచుకున్న ప్రతిసారి మనకు పెయిన్‌ఫుల్లే. హ్మ్. అదే గనక ఓకే. ఇట్స్ ఓకే యార్. ఓకే. ఇట్ హాస్ బీన్ గాన్. అది ఓకే. కంప్లీట్. అదయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? హ్మ్.
అనేది గనక మనము ఫుల్లీ మనకి అవేర్‌నెస్ ఉంటే గనక, మనకి ఆ మెంటల్ ఎనర్జీ లాస్ట్ అనేది అవ్వదు. ఓకే. ఓకే. సో, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే ఫైనల్లీ మన పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అంతే. ఇప్పుడు ఒక పక్షి పంజరంలో ఉంటుంది. హ్మ్. జనరల్‌గా దానికి ఎగిరే సత్తా ఉంటది గదా! కొన్ని వేల హ్మ్. కిలోమీటర్లు ఎగిరే సత్తా ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే పంజరంలో ఉంటుంది. హ్మ్. సో, అట్లా ఏంటంటే పంజరం నుంచి వదిలిపెట్టామనుకోండి, ఆటోమేటిక్‌గా అది ఎగురుకుంటూ, ఎగురుకుంటూ స్వేచ్ఛగా, సంతోషంగా దానికి కావాల్సిన చోటకి వెళ్లి కావాల్సిన ఫుడ్ తింటుంది. హ్మ్. ఓకే. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ పంజరంలోకి బ్యాక్ వచ్చింది. హ్మ్. మళ్ళీ పంజరంలో తలుపులేసేస్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళేం కావాలిస్తే అదే ఫుడ్ పెడతారు. కాపోతే అది కష్టపడకపోవచ్చు. దానికేదో ఒకటి ఫుడ్ దొరికిద్ది. కానీ పంజరం నుంచి బయటికెళ్తే మనకి స్వేచ్ఛ ఉంటుంది. అలా ఏంటంటే యాక్సెప్ట్ చేస్తే లైఫ్‌లో ఒక ఫ్రీడమ్ అనేదుంటుంది. ఓకే. ఓకే. ఏదైతే బంధించబడిపోయి మాటి మాటికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అనేది ఉండదు. హ్మ్. ఓకే. ఓకే. 2 ఏంటంటే అన్నెసెసరీ యాంగర్, హ్మ్. అన్నెసెసరీ సాడ్‌నెస్ ఉండదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకతను. హ్మ్. అతను యాక్చువల్‌గా మీరు ఏమి క్వాలిఫికేషన్ అని అడిగాను ఒకసారి. హ్మ్. నేను ఆర్డినరీ డిగ్రీ చదివా. దీనికి కారణం ఎవడంటే మా బాబు. అంటే వాళ్ళ నాన్న అన్నమాట. హ్మ్. వాడు బాధ్యత లేకుండా భయంకరంగా తాగి నా జీవితంలో ఇలా చేయటం వల్ల, నా జీవితం ఇట్లా ఏడిచింది. వాడనేవాడు అసలు తండ్రి కాదు. వాడిని అసలు కొట్టి చంపాలన్నట్టుగా మాట్లాడేవాడు. ఓకే. అంటే అగ్రెసివ్ అయిపోయాడు బాగా. నేననేవాడిని ఇదేంటయ్యా తండ్రిని కొంచెం గౌరవించొచ్చు కదా! అది ఇది అనేటప్పటికి, ఏంటయ్యా గౌరవించేది వాడేమన్నా మనిషి అనుకుంటున్నావా? వాడు పశువు అది ఇది అని చెప్పి తిట్టేవాడు. హ్మ్. అయిపోయింది. మళ్ళీ లంచ్‌కెళ్ళేవాళ్ళం నెక్స్ట్ డే. ఏదో ఓ రకంగా మళ్ళీ ఆవు టాపిక్ లాగా మళ్ళీ ఆటోమేటిక్‌గా వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళటం, మళ్ళీ ఆయన మళ్ళీ గుర్తు అదే తెచ్చుకోవడం, మళ్ళీ టాపిక్. ఆయన ఆవేశపడటం, మళ్ళీ ఈ ఈ రకంగా జరగటం అనేది జరిగిపోయింది. హ్మ్. సో, ఎప్పుడు తండ్రి ఆయన్ని ఇబ్బంది పెట్టిండంటే 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అవునవును. 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పటికి ఆయన గుర్తు తెచ్చుకొని, ఇప్పటికే ఆవేశపడిపోయి, ఇప్పటికే ఆయన్ని ద్వేషించి చేస్తున్నాడు. అవును. దానివల్ల బాడీకి సమస్యేగా. మన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. పీస్ ఆఫ్ మైండ్ ఒకటి పోతుంది. బాడీలో విపరీతమైన అడ్రినాలిన్ అండ్ మళ్ళీ కార్టిజోల్ మళ్ళీ హ్మ్. దానికి సమస్య. అంతా ఇబ్బందే గదా! హ్మ్. దాని బదులు ఓకే. హ్మ్. ఐ యాక్సెప్ట్ ద వే హి ఈజ్ ఓకే. అని గనక వదిలేసుంటే, తనకు అన్నెసెసరీ పీస్ ఆఫ్ మైండ్ లాస్ అవ్వటం, ఊరికే యాంగర్ అవ్వటం, ఊరికే బాధపడటం, ఊరికే ఆ ఇన్సిడెంట్ తలుచుకోవడం బెటర్ అవ్వటం ఉండదు గదా! హ్మ్. అది మన పాయింట్ అన్నమాట. అందుకని యాక్సెప్ట్ చేయటం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం లేదా ఫ్రీడమ్ కోసం హ్మ్. యాక్సెప్ట్ చేయమంటున్నారు. బట్ స్టిల్ చాలామంది హ్మ్. చేయలేకపోతున్నారు. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అవసరమే అండ్ ఫ్రీడమ్ గూడా అవసరమే. ఓకే. బట్ స్టిల్ చాలామంది కొంచెం వాళ్ళ లైఫ్‌లో కొంచెం ఇబ్బంది రాగానే కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు. ఎందుకు ఇది ఈడి లైఫ్ ఏంటని చెప్పి. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. హ్మ్. అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఓకే. యాక్చువల్‌గా ఎలా యాక్సెప్ట్ చేయాలనే దానికి ఫస్టు ఎందుకు యాక్సెప్ట్ చేయాలనేది ఓకే. ఆన్సర్ కావాలి మనకి. హ్మ్. ఎందుకు యాక్సెప్ట్ చేయాలో తెలిస్తే, ఎలా యాక్సెప్ట్ చేయాలో కొంత అర్థమవుతుంది మనకి ఓకే. ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి 'మార్షా లైనన్' అని ఒక ఆమె ఉంది. హ్మ్. 'మార్షా లైనన్' అని. ఆమె యాక్చువల్‌గా ఒక భయంకరమైనటువంటి పిచ్చి పట్టినటువంటి పరిస్థితనమాట. ఓకే. ఆమెకి 6 చిల్డ్రన్‌లో ఈమె రెండో వ్యక్తో, మూడో వ్యక్తి ఐ థింక్. హ్మ్. ఓకే. అమెరికాలో జరిగిన ఓకే. యదార్థమైన స్టోరీ ఇది. హ్మ్. ఈ 'మార్షా లైనెన్' యాక్చువల్‌గా వాళ్ళ ఫాదర్ ఒక ఆయిల్ కంపెనీలో ఏదో పనిచేసేవాడు. మదర్ మాత్రం ఒక చర్చ్‌కెళ్తా ఉండేది. హ్మ్. ఓకే. ఓకే. సో, సివియర్ డిసిప్లిన్ అన్నమాట ఇంట్లో. సివియర్ రూల్స్, స్ట్రిక్ట్‌లీ రూల్స్ పాటించాలి 'మార్షా లైనెన్.' హ్మ్. సో, అలాంటి రూల్స్ పాటించే పరిస్థితుల్లో ఆమెను అండర్‌స్టాండ్ చేసుకునే వాతావరణం అనేది అసలు లేదు. అంటే ఆమెకేదైనా సమస్యొచ్చిందనుకో, హ్మ్. మామూలుగా సమస్యలెవరు ఎవరికి చెప్తారు? పేరెంట్స్ చెప్తారు. కానీ పేరెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, "అరే! జీవితం అన్న తర్వాత సమస్యలుంటాయా? అవునవును. మేమెంత సమస్యలు ఎదుర్కొన్నాం. హ్మ్. ఇది చాలా చిన్న సమస్య. చిన్న మళ్ళీ దీన్ని గూడా నా దగ్గరకొచ్చి చెప్తావా? దాంట్లో కూడా సమస్యను నీకు నువ్వే పరిష్కరించుకోవాలి. కంపారిజన్. అంతేగాని అట్లట్లా" అని జెప్పి హ్మ్. చెప్పేవాళ్ళు. దీనివల్ల ఆమెకి ఎవరికీ చెప్పుకోవాలో అర్థం గాక, చాలా ఒత్తిడికి లోనైపోయి, ఒక టీనేజర్ టైమ్‌లోనే ఆమె సైకలాజికల్‌గా బాగా స్ట్రెస్‌కి లోనైపోయి డిప్రెషన్‌కి లోనయ్యి, సూసైడల్ థాట్స్ వచ్చి, సూసైడల్ అటెంప్ట్ చేసి, అప్పుడు ఆమె పిచ్చాసుపత్రిలో జాయిన్ చేశారన్నమాట. ఓకే. ఎందుకంటే ఈమెకి అన్‌కంట్రోల్డ్ సైకోసిస్ ఉంది అని చెప్పేసి ఈమెకి థెరపీలు, అడ్మిట్ చేయటాలు, అక్కడ ఉన్నటువంటి సైకాలజిస్ట్‌లు వచ్చి కౌన్సెలింగ్‌లు చేయటాలు, ఆఖరికి ఈ కరెంట్ పెట్టటం. హ్మ్. ఈసీటీ అంటాం కదా మనకి. సో, ఆ థెరపీ గూడా షాక్ థెరపీ గూడా ఆమెకి పెట్టడం జరిగింది మార్షల్ లైనన్‌కి. పెట్టేసిన తర్వాత ఆమె సంవత్సరాలు అక్కడే ఉంటుంది. ప్రతివాడు వస్తాడు. వచ్చి ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ అంటాడు. ప్రాబ్లమ్ ఏంటంటే నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి సార్ అంటే, అట్ట రాకూడదు గదా!
హుహు. అట్టెట్ట వస్తున్నాయి? అవును. ఆల్టర్‌నేట్ థాట్ క్రియేట్ చేయాలి నువ్వు. ఓకే. అదే థాట్ తోటి ఎందుకు ఉండిపోతున్నావు? వేరే థాట్ క్రియేట్ చేయొచ్చు గదా! వేరే ఎమోషన్ వస్తది గదా! అప్పుడు. వేరే బిహేవియర్ వస్తది గదా! అని జెప్పి అప్పట్లో సీబీటీ అవును. బాగా ఫేమస్. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఏం జేస్తారంటే సిట్యుయేషను, థాటు, ఎమోషను, బిహేవియరు రాయిపిచ్చి ఆల్టర్‌నేట్ థాట్ క్రియేట్ జేయాలే. అవును. ఆల్టర్‌నేట్ థాట్ క్రియేట్ జేయాలి అని జెప్పి చెప్పడం ప్రారంభించారు. ఈ దెబ్బతోటి ఆమెకి ఉన్న ఉన్న సమస్య రోగం కాస్త ఇంకెక్కువే. ఇంకొచ్చి ముదిరి పాకాన పడిపోయి, అవును. ఇంకా ఆమె జీవితంలో ఆమె సంవత్సరాలు అట్లాగా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు ఒకరోజు నైటు ఆమె అర్ధరాత్రి లేచి ఆమె అర్థం చేసుకుందేంటంటే, అసలు వాలిడేషన్ అనేది లేదేంటి? హ్మ్. ఇంత సైకోథెరపీలొచ్చినియి, ఇంత సైకియాట్రిస్ట్‌లొచ్చారు. పేషెంట్ యొక్క ఫీలింగ్స్‌ని వాలిడేట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళేడేంటి? అని ఓకే. చెప్పి ఆలోచనొచ్చింది. హ్మ్. ఆ ఆలోచనతోటి ఆమె ఏం చేసిందంటే, ఆమంతట ఆమె తన ఫీలింగ్స్‌ని వాలిడేట్ చేసి, యాక్సెప్ట్ చేసి, బయటికెళ్ళి తను కొన్ని ఫిలాసఫీస్‌ని మిక్స్ చేసి డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ అనే దాన్ని ఆమె సృష్టించింది బయటకొచ్చి. ఓకే. అంటే బయటకొచ్చి ఆమె సైకాలజిస్ట్‌గా మారి, హ్మ్. ఆమె బీఏ సైకాలజీ చేసి, తర్వాత పీహెచ్‌డీ చేసి, తర్వాత డీబీటీని సృష్టికర్త ఆమె. ఇప్పుడు సైకియాట్రిస్ట్‌లందరూ డీబీటీని విరివిగా వాడుతున్నారు ఓకే. యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. సో, వాట్ ఈస్ ద వాలిడేషన్ అంటే, హ్మ్. పేషెంట్ యొక్క ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ ఇట్ మేక్ పర్ఫెక్ట్‌లీ సెన్స్. ఓకే. ఓకే. హ్మ్. ఇట్స్ పర్ఫెక్ట్‌లీ అండర్‌స్టాండబుల్. హ్మ్. దేర్ ఈస్ నో ఫ్లా. ఓకే. ఓకే. సో, ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో విషయం ఉంది. మీరు బాధపడటం అర్థం చేసుకోగలిగిన పరిస్థితి. హుహు. దేర్ ఈస్ నో మిస్టేక్. ఓకే. దేర్ ఈస్ నో జడ్జ్‌మెంట్. ఇంకా చెప్పాలంటే ఆహ్, ఐ కెన్ వాల్యూ యువర్ ఫీలింగ్స్. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ దేర్ ఈస్ నో నీడ్ టు షేమ్. ఓకే. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఐ కెన్ అండర్‌స్టాండబుల్, యాక్సెప్టబుల్. క్వైట్‌లీ యాక్సెప్టబుల్, హ్మ్. అబ్సల్యూట్‌లీ, కంప్లీట్‌లీ అండర్‌స్టాండబుల్, హ్మ్. యాక్సెప్టబుల్ హ్మ్. అనే అనే భరోసా థెరపిస్ట్ నుంచి రాలేదు అప్పటిదాకా అసలు. అవునవును. ఎంతసేపటికి అట్లెట్లా ఆలోచిస్తావు? హ్మ్. అది కరెక్ట్ కాదు గదా! ఇట్లా జేయాలి. హ్మ్. ఇంకింతే తప్ప ఈ ట్రెడిషనల్ సంప్రదాయ థెరపీలు తప్ప ఇది లేదు. ఎప్పుడైతే ఆమెకది వచ్చిందో, ఆ వాలిడేషన్ అనే దానికి గుర్తింపు అనేది వచ్చింది. డీబీటీ అనేది అట్లా స్టార్ట్ అయింది. సో, మార్షల్ అని హీల్ అయింది. షీ ఈస్ నౌ క్రియేటర్ ఆఫ్ డీబీటీ. అవును. సో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, ప్రతిసారి థాట్ వచ్చింది ఎళ్ళిపోయి ఇంకో థాట్‌ని కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేయాలి. అని ఆల్టర్‌నేటివ్. కాకుండా, మనల్ని మనం యాక్సెప్ట్ చేయటం అనేది కూడా ఉండాలి. ఓకే. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే అండి. సో, ఇప్పుడు మీరిందాక ఇప్పటి నుంచి యాక్సెప్టెన్స్ గురించి చెప్పారు. సో, మీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా! యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. అండ్ ఇందాక ఒక ఫాదర్ గురించి చెప్పారు. హ్మ్. సో, ఇప్పుడు యాక్సెప్టెన్స్ అప్పుడు హ్మ్. మామూలుగా పెయిన్ ఇప్పుడు చెప్పారు కదా మీరు. పెయిన్ రిమూవ్ చేయడమా? లేదంటే పెయిన్ ఉన్నా గూడా లైఫ్‌ని కంటిన్యూ చేయడమా అనేది యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? హ్మ్. అంటే యాక్సెప్ట్ చేయకపోవటం అంటే పెయిన్ అనేది ఇట్స్ ఇన్‌ఎవిటబుల్ ఓకే. లైఫ్‌లో. హ్మ్. బట్ సఫరింగ్ ఈస్ అవర్ చాయిస్ అంటాం. హ్మ్. ఓకే. పెయిన్ అనేది ఎప్పుడైనా సరే మీకు పెయిన్ వచ్చినా, నాకు పెయిన్ వచ్చినా, మీ పెయిన్ మీరే భరించాలి. నా పెయిన్ నేనే భరించాలి. హ్మ్. వేరే వాళ్ళ పెయిన్ వేరే వాళ్ళే భరించాలి. ఎవరి పెయిన్ వాళ్ళది. ఎవరి పెయిన్ వాళ్ళే. అవును. కాకపోతే ఏంటంటే, సఫర్ అవ్వటం అనేది మన చాయిస్ అంటాం. హ్మ్. సఫర్ అవ్వటం అంటే దీన్ని కంటిన్యూ‌గా చే చేసుకుంటూ పోవటం అనేది మన చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యాక్సెప్టెన్సీ‌లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. అంటే ఆమె చెప్పిన కాన్సెప్ట్‌లోనే డీబీటీ కాన్సెప్ట్‌లోనే మనకి 2 ఉంటాయి. ఓకే. ఫస్ట్‌దేంటంటే రియాలిటీ యాక్సెప్టెన్స్. రియాలిటీ. ఓకే. రెండోదేంటంటే రాడికల్ యాక్సెప్టెన్స్. సో, రియాలిటీ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ఫ్లైట్ మిస్ అయింది. హ్మ్. డ్రీమ్ ఫ్లైట్ మిస్ అయింది. మిస్ అయినప్పుడు జనరల్‌గా ఏం చేస్తారు ఎవరైనా? లాజికల్ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే ఏంటంటే, రియాలిటీ యాక్సెప్టెన్స్‌లో ఏం జరుగుతుందంటే, ఓకే. నా ఫ్లైట్ మిస్ అయింది. నేను అనవసరంగా టైం లేట్ చేశాను. ఓకే. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఫ్లైట్ ఏముందని చెప్పేసేసి బుకింగ్ సెంటర్ దగ్గరికెళ్ళి, నెక్స్ట్ ఫ్లైట్ ఏముందని చెప్పి కస్టమర్ కేర్ దగ్గరికెళ్ళి అడుగుతున్నాడు. కానీ అడుగుతున్నాడు గానీ, లోపల థింకింగ్ ఏంటంటే, ఎందుకు అనవసరంగా నేను ఇట్లా లేట్ చేశాను? అసలెప్పుడు టైమ్ ఫాలో గాను. అని విపరీతమైన కోపము, విపరీతమైన బాధ లోపలున్నాయి. హ్మ్. ఇది రియాలిటీ యాక్సెప్టెన్స్. అంటే పని చేస్తాడు. హ్మ్. బట్ బాధ గూడా ఉంటుంది. పడతా ఉంటాడు. ఓకే. సో, రాడికల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే, సరే ప్లేన్ ఎళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు వేరే ఫ్లైట్‌కి టికెట్ తీసుకుంటాను. కానీ ఫ్రస్ట్రేట్ అవ్వటం వల్ల, హ్మ్. ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల, నేనెందుకు ఇట్లా చేశాను? నేనెందుకు తప్పు చేశాను? అని కోపపడటం వల్ల మనకి వెళ్ళిపోయిన ఫ్లైట్ అయితే తిరిగి రాదు గదా! ఆ!
తిరిగి రాదు. ఛాన్స్ లేదు. కాబట్టి దాని గురించి నేను థింక్ చేయను. ఐ యాక్సెప్ట్ ద పాస్ట్ అని జెప్పేసి పని చేస్తూ థింకింగ్ చేయకుండా ముందుకెళ్ళిపోతాడు. హ్మ్. అది రాడికల్ యాక్సెప్టెన్స్. ఓకే. సో, మనం యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, సో, ఇది కూడా చాలామంది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ గురించి కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తుంటారు. హ్మ్. చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే. అసలు ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటసలు? సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏం లేదు. యాక్చువల్‌గా మనకి కొన్ని వీక్‌నెసెస్ ఉంటాయి జనరల్లీ. అవును. ఓకే. అంటే మన కొంతమంది మన వర్క్‌లో గాని, లేదంటే మన అపియరెన్స్‌లో గాని. ఓకే. అపియరెన్స్‌లో హ్మ్. ఉంటాయి. ఆ! బాడీ షేమింగ్ ఓకే. అంటుంటారు కదా! ఓకే. కొంతమంది పుట్టుకతోటి కొంచెం లిటిల్ బిట్ షార్ట్ పుడతారు. ఓకే. హ్మ్. కొంతమంది మరీ హైట్ హ్మ్. పుట్టేస్తారు. హ్మ్. అంటే హైట్ పుట్టేయటం అంటే హ్మ్. జన్యువుల పరంగా వాళ్ళకి హ్మ్. కొన్ని ఉంటాయి. లేకపోతే కొంతమంది కొంచెం లిటిల్ బిట్ చెవు హ్మ్. వినపడకపోవచ్చు. హ్మ్. ఓకే. కొంతమందికి హార్ట్‌లో పుట్టకతోటే హోల్ లాంటివి ఓకే. ఉండుండొచ్చు. ఓకే. ఓకే. లేతే కొంతమంది సన్నగా భయంకరంగా సన్నగా ఉంటారు. వాళ్ళెంత హ్మ్. తిన్నా గూడా లావు కాకపోవచ్చు. ఓకే. ఓకే. ఇలాంటి విషయాలు ఉంటాయన్నమాట. హ్మ్. వాటిల్ని యాక్సెప్ట్ చేయడం అనేది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటాం. ఓకే. ఓకే. లేదా పుట్టుకతోటే కొన్ని చైల్డ్‌హుడ్ ఇష్యూస్ వల్ల లేపోతే ఏడీహెచ్‌డీ రావటమో, లేతే మానసిక సమస్యలు ఆటిజం లాంటిది రావటమో, హ్మ్. లేకపోతే వాళ్ళకి ఫోబియాస్ రావటమో, స్ట్రెస్ క్రియేట్ వల్ల ఏదైనా ఇష్యూస్ అవ్వటమో, ఏదైనా డయాగ్నోస్ అవ్వటమో, హ్మ్. హ్మ్. ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని ఇట్స్ ఓకే. మిగతా వాళ్ళ లైఫ్ లాంటిది నాది కాదు. ఓకే. నా లైఫ్ వేరే. నేను దాన్ని జాగ్రత్తగా లీడ్ జేయాలి. కొంతమందికి హ్మ్. పుట్టుకతోటి పాపం ఆస్తమా అవును. ఉండొచ్చు. అవును. ఆస్తమా ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు చలి గాలిలో తిరగకూడదు హ్మ్. మామూలుగా. సో, వేరే వాళ్ళందరూ చలిగాలిలో హాయిగా ఎక్సర్‌సైజ్ చేస్తారు, ఎక్సైజ్ అవును. ఆడుకుంటుంటారు. వాళ్ళందరిని చూసి వీడేంటంటే, అరె! నా హ్మ్. జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసేసి హ్మ్. బాధపడుతుంటారు. అట్లా కాకుండా ఇట్స్ ఓకే. హ్మ్. నా లైఫ్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళలా కాదు. ఓకే. సో, కాబట్టి ఐ హావ్ టు టేక్ కేర్ అబౌట్ మై సెల్ఫ్ అని ఓకే. చెప్పేసి వాళ్ళకు వాళ్ళు వాళ్ళకున్న బలహీనతలను బట్టి, వీక్‌నెసెస్ బట్టి, హ్మ్. లేకపోతే వాళ్ళకున్న మానసిక ఏమన్నా డయాగ్నోస్ అయినా గాని హ్మ్. మానసిక ఆహ్, డిజార్డర్స్ గాని ఏమన్నా డిసార్డర్స్ గాని, ఓకే. పర్సనాలిటీస్. అలాంటివి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళి ఓకే. వాళ్ళు కౌన్సెలింగ్ తీసుకోవాలంటే కౌన్సెలింగ్ తీసుకోవటం, లేకపోతే హ్మ్. టాబ్లెట్స్ కావాలంటే టాబ్లెట్స్ తీసుకోవడం, ముందరికెళ్ళటం. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసి నాకెందుకు ఈ దరిద్రం వచ్చింది? హ్మ్. నాకెందుకు ఈ కర్మ వచ్చిందని లేనిపోని ఫ్రస్ట్రేషన్, యాంగరు లేకపోతే మళ్ళీ దానివల్ల డిప్రెషన్ వెళ్ళకుండా హ్మ్. ఉండటం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అని అని ఓకే. చెప్తున్నాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓకే. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వాళ్ళకి అపియరెన్స్ గాని, హ్మ్. లేదా వాళ్ళకున్న బై బర్త్ హెల్త్ ఇష్యూస్ గాని ఏదైనా. హ్మ్. సో, దీంట్లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. అంటే డ్యామేజ్ అవుతుంది వాళ్ళ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. దీనికి ఓకే. ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనేది చాలా మంది అవును. హ్మ్. హ్మ్. చాలా మంది యాక్సెప్ట్ చేయలేక చాలా మంది డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. సో, దీనికి డ్యామేజ్ అవ్వడానికి హ్మ్. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? నాకు అంటే ఏంటంటే యాక్సెప్ట్ చేస్తే హ్మ్. ఇంకా అది అలా ఉండిపోద్దేమో! ఆహా! అంటే అదేదో మన చేతగానితనంలాగా అంటే ఓకే. మరి అదేదో పవర్‌లెస్‌నెస్ లాగా, అదేదో శక్తిహీనతలాగా, హ్మ్. ఇంక ఈ పరిస్థితి ఎప్పటికి మారదని మనం హ్మ్. పవర్‌లెస్‌నెస్ లాగా ఏమన్నా అంటే ఓకే. ఇనెబిలిటీ లాగా అంటే ఆ సామర్థ్యం లేని వాళ్ళలాగా మనం అవును. ఏమన్నా తక్కువైపోతామేమో ఓకే. అనేటటువంటి ఫీలింగ్ ఉండటం వల్ల ఓకే. ఫియర్ అవుతారు మనుషులు. ఓకే. ఓకే. లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది. పాపం ఆయన వీల్ చైర్‌కి పరిమితమయ్యాడు. హ్మ్. దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే, యాక్సెప్ట్ చేస్తే నాకేమి అంటే నేను చేతగానోడిని అనుకోవటమో, లేకపోతే హ్మ్. ఇది ఎప్పటికి మారదనుకోవటమో, ఓకే. ఇలాంటిది వాళ్ళు ఫీల్ అవుతారు. హ్మ్. నేను ఇక్కడ చెప్పే డిస్క్లైమర్ ఏంటంటే, అవును. ఇప్పుడు బరువు బాగా పెరిగిపోతున్నప్పుడు హ్మ్. దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పట్ల. ఓకే. మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయమని ఇప్పుడు బరువు బాగా పెరిగినా ఆ! యాక్సెప్ట్ చేయమని, లేకపోతే బాగా తాగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయమన్నాడు సారు. ఓకే. లేకపోతే దాన్ని బాగా ఆ! తింటున్న ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయమన్నాడు. ఎక్కడ పడితే అక్కడ జంక్ ఫుడ్‌లు తిని అవును. దాన్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు కదా సార్ ఇలా మీరంటే తీసుకునే అది గాదు. ఆ ప్రమాదం వద్దు. హ్మ్. ఎందుకంటే నేను అందుకే డిస్క్లైమర్ చెప్తున్నా. హ్మ్. మీ చేతిలో ఉన్న దాన్ని మీరు చేస్తారు. ఇప్పుడు బరువు పెరుగుతున్నప్పుడు మనకు వెయింగ్ మిషన్‌లో బరువు పెరిగిందని తెలుస్తుంది. ఓకే. లేతే జనాలు ఎవరో ఒకళ్ళు చెప్తారు. "ఏం సార్ ఈ మధ్యన మీరు లావు అవుతున్నట్టున్నారు సార్" అని చెప్తారు అవును. జనాలు. అంటే సమాజం చెప్తది మనకి. అవును. అంతేగాని సమాజం చెడ్డది, క్రిటిసైజేషన్ చేస్తుంది. హ్మ్. నేనెవరిని పట్టించుకోనంటే అట్లా గాదు గదా! అవును. కొన్ని కొన్ని ఫీడ్‌బ్యాక్స్ ఉంటాయి గదా! అవి హ్మ్. తీసుకోవాలి మనం. సో, అవును. బరువు పెరుగుతున్నప్పుడు బరువును గూడా నేను సారు రాడికల్‌గా యాక్సెప్ట్ చేయమన్నాడు. నేను యాక్సెప్ట్ చేస్తా అంటే కాదు. బరువుని తగ్గించుకోవాలి. హ్మ్. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే, నేను కొంచెం తిన్నా గూడా నాకు బరువు పెరిగేటటువంటి ఈ ఛాన్స్ ఉంది. జెనెటికల్ హ్మ్. స్ట్రక్చర్‌లో అవును. మా ఫాదర్ వల్లో, మా మదర్ వల్లో వచ్చింది. జీన్స్ వల్ల. హ్మ్. అది యాక్సెప్ట్ చేస్తా. అంతేగాని ఇంక బరువు పెరిగిపోతున్నా యాక్సెప్ట్ చేసుకుంటా కాదు. నేను కొంచెం లిమిట్‌లో తింటాను. లిమిట్ హ్మ్. డిసిప్లిన్ అలవాటు చేసుకుంటాను అనేది మనం యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. ఓకే. రెండోది తాగటం, ఇష్టం వచ్చినట్టుగా తాగి, తిని హ్మ్. బతకటం అలాంటి లైఫ్ స్టైల్ ఉంది. హ్మ్. సో, మార్పు చేసుకుంటాం అనేది హ్మ్. అది మనం చూడాలి. హ్మ్. ఓకే. అంతేగాని ఇంక నా జీవితం ఇంతే సార్, నా కర్మ సార్, నాకు అప్పుడప్పుడు కోరికొస్తుంది నేను తాగుతుంటాను సార్ అని యాక్సెప్ట్ చేయటం కాదు. ఓకే. అది నేను చెప్తుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో గూడా కంపారిజన్ వల్ల గూడా
హ్మ్. ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గదా! సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంతే గదా! కంపారిజన్ వల్ల. అంతే గదా! నా డెఫినైట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు హ్మ్. మనకి యాక్సెప్ట్ చేసే బుద్ధి రాదు యాక్చువల్‌గా. అవును. ఇప్పుడు నాకు డబ్బు లేదు. ఓకే. సో, డబ్బు లేకపోవడం వల్ల నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి హ్మ్. ట్రీట్మెంట్ చేపించుకోవాలి. అవును. ఇప్పుడు నీకు డబ్బుంది. నువ్వు 5 స్టార్ హాస్పిటల్‌కెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ పొందుతున్నావు. హ్మ్. సో, నిన్ను చూసేటప్పటికి నాకు ఆటోమేటిక్‌గా అరెరెరే! నేను ఇట్లా ఉండలేకపోయానే. నా ఫాదరు, మదరు మంచిగా నాకు ఆస్తి రాసిచ్చుంటే ఏం లెక్క ఎళ్ళేవాడిని అని చెప్పేసేసి అనుకుంటా. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నా పరిస్థితి నేను యాక్సెప్ట్ చేయలేను. హ్మ్. సో, చేయనప్పుడు ఏమవుతుందంటే నాకు జెలసీ రావటము, డిసప్పాయింట్‌మెంట్ రావటము, యాంగర్ రావటము, సాడ్‌నెస్ రావటము, రకరకాల ఫీలింగ్స్ అనేదొచ్చి ఆఖరికి మన పరిస్థితిని బట్టి మనం యాక్సెప్ట్ చేయకుండా ముందరకెళ్ళి హ్మ్. లేనిపోని అప్పులు చేసి ఏదేదో ట్రీట్మెంట్‌ల కోసం వెళ్లి ఆ తర్వాత మళ్ళీ నేను ఇబ్బంది పడాలి. హ్మ్. దాని బదులు ఇట్స్ ఓకే. హ్మ్. బిల్ గేట్స్ ఆర్థిక స్థితి బిల్ గేట్స్‌ది ఉంటది. హ్మ్. మనది ఓకే. అజిమ్ ఆ! ప్రేమ్‌జీ ఆర్థిక స్థితి అజిమ్ ప్రేమ్‌జీకి ఉంటుంది. అవును. నా ఆర్థిక స్థితి నాకుంటది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఆయనకుంటది. హ్మ్. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. దానికి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! అవును. ఓకే. అని మన పరిస్థితి మనం యాక్సెప్ట్ జేసుకుంటాం. అండ్ ఇంకోటి గూడా చాలామంది పాస్ట్‌లో ఏదో ఒక మిస్టేక్ చేసుంటారు. పెద్ద మిస్టేక్ అయ్యుండొచ్చు. హ్మ్. ఆ మిస్టేక్ కూడా ఎన్ని ఇయర్స్ అయినా గూడా వాళ్ళు అదే రిగ్రెట్‌లో ఉంటారు చాలామంది. హ్మ్. లేదా ఇంకోటి ఎవరైనా వాళ్ళ బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు గాని, హ్మ్. ఎన్ని ఇయర్స్ అయినా గూడా వాళ్ళు అదే దాంట్లోనే ఉంటారంట. సో, ఇప్పుడు ఇది యాక్సెప్టెన్స్ ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి? అంటే అటువంటి ఎన్ని ఇయర్స్ అయినా గాని వాళ్ళ దాంట్లోనే ఉంటారు. దాంట్లో హ్మ్. నుంచి బయటికి రాలేరసలు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది యాక్సెప్టెన్స్ అనేది? అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి అందరికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటాడు. హ్మ్. ఆ మనిషి చనిపోయినప్పుడు బాధపడటం సహజం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్ తగులుతుంది మనకి. హ్మ్. అవును. ఆ షాక్‌లో ఏమవుతుందంటే విపరీతంగా ఏడుస్తాము, లేపోతే హ్మ్. దిగ్భ్రాంతికి గురవుతాము. హ్మ్. ఆ షాక్‌లో ఉండిపోతాం. ఓకే. అప్పుడేమవుతుందంటే మనిషికి హ్మ్. ఆ వ్యక్తి చనిపోలేదు అనే ఫీలింగ్ తోటుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. కానీ ఎవడో ఒకడొచ్చి గుర్తు చేస్తుంటాడుగా మాటి మాటికి. హ్మ్. పాపం అలా అయింది, ఇలా అవును. అయింది మీ వాళ్ళకి. మళ్ళీ ట్రిగ్గర్ ఆ! అయిపోతుంది మళ్ళీ. మీ మీ తండ్రికి పాపం ఇట్లా అయ్యి చనిపోయిండు పాపం. అండ్ కొంతమంది అరెరెరే! గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు 24 గంటలు దాంట్లోనే ఉండిపోతుంటారు కొన్ని ఇయర్స్ అయినా గూడా. ఇంకోటేంటంటే రియాలిటీతో పోరాటం గూడా అంత ఈజీ గాదు హ్మ్. మనకి. అవును. ఎందుకంటే మన బ్రెయిన్‌ని ఎన్నాళ్ళు ట్రిక్ చేయగలం మనం? చేయరు. బ్లఫ్ చేయగలం. చాలా చాలా కష్టం. అది బ్లఫ్ చేయలేం. చేయరు. సో, మోస్ట్ రేర్ కేసెస్‌లో ఏవన్నా చిన్న చిన్న విషయాలంటే బ్లఫ్ చేయగలం గానీ, పెద్ద పెద్ద మేజర్ థింగ్స్‌నైతే అసలు బ్లఫ్ చేయలేం. ఓకే. అవును. ఇప్పుడు వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోయింది. హ్మ్. లేతే ఆ వరదలో మనకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఎళ్ళిపోయారు. హ్మ్. ఎక్కడికెళ్ళిపోయారో గూడా తెలీదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఇట్లాగే ఆమె పేరేంటి 'బినీతా జైన్' అని ఒకామె ఉంది. ఓకే. 'బినీతా జైన్' అని ఐ థింక్ అస్సాంలో అనుకుంటా. హ్మ్. ఆమెకి ఇట్లాగే వాళ్ళ భర్త క్యాంపులకెళ్తూ ఉండేవాడు. ఎళ్తూ ఉండి ఒకరోజు రాకుండా ఎళ్ళిపోయాడు. ఓకే. ఎక్కడ మిస్ అయ్యాడో కూడా తెలీదు. ఆ అస్సాంలో కొంతమంది తీవ్రవాదులు ఎవరో కిడ్నాప్ చేశారు ఏదో సంథింగ్. హ్మ్. ఆమె వెళ్లి ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విపరీతంగా ప్రయత్నం చేసింది. హ్మ్. కానీ రాలేదు. ఓకే. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు, 7 ఏళ్ళు టైమ్ ఉంటది. మిస్సింగ్ కేస్‌ని ఇంకా కొట్టేస్తారన్నమాట. అంటే చచ్చిపోయినట్టుగా ప్రకటించేస్తారు. ఓకే. ఇంకా ఆమెకప్పుడు అర్థమైంది. విషయం ఏంటంటే, ఓహో! నా భర్త లేకుండా నేను లైఫ్‌ని హ్మ్. లీడ్ జేయాలన్నమాట. అని ఆ పిల్లలిద్దరిని పెంచుకుంటూ ఆమె ఏదో ట్యూషన్‌లు చెప్పుకుంటూ నెమ్మది నెమ్మదిగా వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఒకరోజు కేబీసీ షో ఉంటుంది గదా! హ్మ్. హ్మ్. 'కౌన్ బనే కరోడ్పతి' హ్మ్. దానికి ఈమె అప్లై చేసింది జనరల్‌గా. ఈమేందంటే ట్యూషన్‌లు చెప్పుకుంటా ఉంటుంది. ఇంటర్మీడియేట్, డిగ్రీ ఇట్లా ట్యూషన్‌లు చెప్పుకుంటా బతుకుతూ ఉంటుంది. హ్మ్. సో, లక్కీగా ఈమె కేబీసీకి సెలెక్ట్ అవ్వటం, కేబీసీలో ఒక 1,00,00,000 కూడా గెలిచి హుహు. ఈ అమితాబ్ తోటి ఇంటర్వ్యూ గూడా పర్సనల్ ఓకే. జరిగింది. 'బినీతా జైన్' అని. హ్మ్. సో, అలా లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ షాకింగ్ సిట్యుయేషన్స్ అయితే జరుగుతాయి. ఓకే. సో, అప్పుడు మనకు థాట్ ప్యాటర్న్ ఎలా చెప్తున్నామంటే స్టాప్ వై మీ, ఓకే. స్టాప్ వై మీ. అంటే ఇది ఎందుకు జరగాలి? నాకెట్లా నాకెందుకు జరగాలి? జరగాలని అని కాకుండా వాట్ నెక్స్ట్ అనేది ఫోకస్ చేయమంటాం. వరస్ట్‌కి రెడీ ఉండాలి. అంతే. ఆల్‌మోస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్నాలెడ్జ్ థట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు రీరైట్ ద పాస్ట్ ఈవెంట్. ఓకే. నువ్వు పాస్ట్‌ని మార్చలేవు. ఎంతసేపు నువ్వు ఆలోచించి, ఎంతసేపు నువ్వు బాధపడి, ఎంతసేపు క్రయింగ్ అయినా గూడా, ఏం చేయాలి? మళ్ళీ ఆ ఇన్సిడెంట్ నీకు బ్యాక్ అయితే రాదు. అవును. ఓకే. నువ్వు పోరాడినా రాదు. నువ్వు వెళ్లి కొంతమందేమో దేవుడి దగ్గరికెళ్లి అదంతా వెనక్కి తీసుకురా అని పూజలు చేసినా, ప్రేయర్‌లు చేసినా అది వెనక్కి రాదు. హ్మ్. అది గుర్తుంచుకోవాలి. ఓకే. మూడోదేంటంటే జడ్జ్ చేయకండి. కొన్నాళ్ళు డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయితే ఓకే. అవ్వండి. ఓకే.
యాంగర్ అయితే అవ్వండి, హ్మ్. సాడ్‌నెస్ అయితే అవ్వండి, క్రయింగ్ అయితే ఏడిస్తే ఏడవండి. ఓకే. జడ్జ్ చేయకండి. ఫోర్స్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాలి ఇంక నువ్వు అని హ్మ్. ఫోర్స్ పెట్టకండి. ఓకే. కొన్నాళ్ళు వెంటిలేషన్ అనేది ఇవ్వండి మైండ్‌కి. హ్మ్. కొన్ని రోజులు వెంటిలేషన్ ఇవ్వండి. తర్వాతే ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకే. ఇప్పుడేమో కండిషన్ గొంతు మీద మనం ఏం కత్తి పెట్టట్లేదు గదా! లేదు. హ్మ్. ఓకే. సో, అలాగే ఒక పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడం గూడా కష్టమవుతుంది మనకు కొన్ని సార్లు. ఒక హ్మ్. హ్మ్. టాక్సిక్ పర్సన్ అవును. వచ్చి మనల్ని నష్టపరుస్తాడు. అవును. సో, అలాంటప్పుడు గూడా వాడి వల్లే నాకింత నష్టం జరిగింది అనే హ్మ్. ఫీలింగ్ మనకొస్తుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. కొన్ని సార్లు. సో, అలాంటప్పుడు ఆ బిహేవియర్‌ని, ఆ పర్సన్‌ని వేరేగా చూడాలి. హ్మ్. రెండోదేంటంటే అతన్ని మార్చాలని ఫోర్స్‌ఫుల్‌గా ప్రయత్నం చేయకుండా ఏది ఫోర్స్‌ఫుల్‌గా చేయొద్దు. అంతే. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో హ్మ్. వాళ్ళ అమ్మమ్మ విషయంలో నేను అవును. మార్చాలని అంటే అది ఎంత చేసినా కాదు. కాదు. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే యాక్సెప్ట్. మనల్ని మనం అడాప్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయటం దట్ ఈస్ ద బెటర్ టైమ్. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎందుకు చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ ఎందుకు చేయాలి అండ్ ఎలా చేయాలనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.